మండల పరిధిలోని చిన్న గోపవరం గ్రామానికి చెందిన ఆవుల యానాదయ్య గత కొన్ని సంవత్సరాలుగా కువైట్లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల 2 నెలల క్రితం కువైట్లో ఇంటి పని చేస్తూ మిద్దె మీద నుంచి కాలు జారి కింద పడటంతో పూర్తిగా కాలు విరిగిపోయింది. దీంతో అక్కడి నుంచి తమ గ్రామానికి వచ్చి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. కువైట్లో పనిచేస్తున్న తమ కుటుంబాన్ని పోషించే సమయంలో కాలు విరగడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం కువైట్ యాదవ సంఘంను ఆశ్రయించారు. స్పందించిన కువైట్ యాదవ సంఘం అధ్యక్షులు చల్లాబాబు యాదవ్, ఉప అధ్యక్షులు ఆవుల చిన్న యాదవ్, గోపవరం మండల అధ్యక్షులు పరుకోటి సుబ్బయ్య యాదవ్ యాదయ్య ఆసుపత్రి ఖర్చులకు గాను 30,000 ఆర్థిక సహాయం పంపించారు. ఈ మొత్తాన్ని బద్వేలుకు చెందిన యాదవ పెద్దలు యాదయ్యకు అందజేశారు. అనంతరం కువైట్ యాదవ సంఘం అధ్యక్షులు చల్లాబాబు యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు బద్వేల్ నియోజకవర్గంలో సుమారు ₹1 కోటి పైగా యాదవ నిరుపేద కుటుంబాలకు అందజేశామని అన్నారు. ఇంకా ఎంతైనా అందించేందుకు మా కమిటీ సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కువైట్లో నాతో పాటు ఉన్న యాదవ సంఘం సభ్యులు నాకు సహకరించి ఈ సంఘాన్ని ఇంత అభివృద్ధి చెందేందుకు కృషి చేసిన కమిటీ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాలస్వామి, బుర్రి రాజ్ యాదవ్, తోడేటి వెంకట సుబ్బయ్య, జయరాం యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను కువైట్ యాదవ సంఘం అధ్యక్షుడిని. స్వయంగా మా యాదవులకు ఈరోజు మా చేతుల మీదుగా ₹30,000 సాయం అందజేశాము. దాదాపు మా నియోజకవర్గంలో యాదవులకు దాదాపు ₹1 కోటి దాకా సాయం చేశాము. ఇక మీద కూడా జరగబోయే రోజుల్లో ఎంతైనా కానీ సాయం చేసేదానికి మేము కువైట్లో మా యూనియన్ అంతా సిద్ధంగా ఉన్నాము. మా చేతి నుంచి పెట్టుకొని సంఘం డెవలప్ చేసి ఈరోజు దాదాపు ₹1 కోటి చేసామంటే మంచిదేనని నాకు అనిపించి, ఇది మనం చేసే పని మంచిదని అనిపించింది. కాబట్టి మేమందరం సాయం చేయడానికి మా నియోజకవర్గంలో చేయదలుచుకున్నాము. మా కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో చాలా కృషి చేసి ఎంతో ఘనంగా చేస్తున్నాము. అందరికీ మా సభ్యులకు, మా కమిటీ మెంబర్లకు, సలహాదారులకు, మండల అధ్యక్షులకు అందరికీ కూడా కృతజ్ఞతలు.